ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 290వ నామం భూత భవ్య భవన్నాథ. పరాత్పరుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అధిపతి. నాథ అంటే అధిపతి. 3 కాలాలకు ఆయనే అధిపతి. జీవకోటి చేత 3 కాలాల్లోనూ ప్రార్థింపబడే స్వామి కనుక భూత భవ్య భవన్నాథ అన్నారు. జీవులకు వాళ్ళ యొక్క కర్మలను బట్టి ఫలానుభవాల్ని ఇచ్చేటువంటి స్వామి. అక్లేశం చేత వాళ్ళని తరింపజేసేవాడు, వారికి హితాహితములను శాసించేవాడు. హితాహితములంటే మంచి చెడుని చెప్పేవాడు. భూత భవ్య భవన్నాథుడు అని శంకరుల వారు చెప్పారు. త్రికాలాల్లోనూ తాను ఉండి జీవరక్షణ చేసేటువంటి పరమాత్ముడు స్వామి గనక మరి పరాశర సత్యసంధులు ఇద్దరూ కూడా శంకరాచార్యుల వారి భాష్యాన్ని అనుసరించారు. అయిపోయిన కాలం గురించి 3 కాలాలు ఉన్నాయి. కాలస్వరూపుణ్ణి నేనే అన్నాడు. కాలము ఆయనే, మరి ఆ కాలాలకు అధిపతి ఆయనే అయినటువంటి స్వామిని భూత భవ్య భవన్నాథ అన్నారు. పరమాత్మ కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, అయిపోయిన కాలాన్ని గురించి చింతించవద్దు, రాబోయే కాలాన్ని గురించి చింతించవద్దు, ఇప్పుడు వర్తమానంలో ఉండాలి. ఎప్పుడు ఈ వర్తమానంలోనే ఉండి ఈ వర్తమానంలో ఉన్నప్పుడు వాటికి ఆ కాలంలో వచ్చిన సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించాలే కానీ ఆవేశము ఆవేదన వల్ల పరిష్కారాలు జరగవు. ఆ ఆలోచన ఎలా వస్తుంది అంటే, భగవంతుని ఆశ్రయిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని మనకి తెలియచేయాలి అంటే భగవంతుడే మనకి దారి చూపిస్తాడు. మరి ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆ సమస్యకి పరిష్కారం ఏదో రూపంలో అందిస్తాడు. అప్పుడు ఆ ఆలోచన చక్కగా సానుకూలం అవుతుంది. అందుకని ఎప్పుడూ జీవుడు అనేవాడు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆవేదన పడుతూ ఉన్నదానికి లేనిదానికి ఆలోచించుకుని మరి ఆవేదన పడవద్దు. మరి అసలు నేను అంటాం కదా, ఆ నేను అనేటువంటి పరమాత్మ స్వరూపుడు ఎటువంటి వాడు అంటే ఆనంద స్వరూపుడే కానీ దుఃఖ స్వరూపం కాదు గనక ఎప్పుడు నేను అనేటువంటి ప్రజ్ఞ మనలో ఉండి ఆ నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానముతో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క లక్షణమైన ఆనంద స్వరూపంతోనే ఉంటాడు. అందుకని మరి 3 కాలాలు పరమాత్మ స్వరూపమే. 3 కాలాల్లోనూ అయిపోయిన దాని గురించి ఆలోచించి ఆవేదన పడి చేసేదేమీ లేదు. రాబోయే దానికి కూడా లేనిపోనివన్నీ ఆలోచించుకుని ఆవేదన పడితే ఉన్న ఆరోగ్యం చెడిపోతుంది. మరి ఉన్నటువంటి పరిస్థితులు కూడా చక్కగా ఉన్న పరిస్థితులు కూడా చెడిపోతాయి. ఆలోచనలు సరిగా లేక, మరి మనస్సు సరిగా లేక ఏదో చేయాల్సి ఏదో చేసి వాటిని చెడగొట్టుకుంటాం. అందుకని రాబోయే వాటి గురించి ఎందుకు ఆలోచన, అవి వచ్చినప్పుడు వస్తాయి. అది రాబోయేది ఒకప్పటికి వర్తమానం అవుతుంది కదా, ఆ వర్తమానంలో ఆలోచించు. వచ్చినప్పుడు ఆ సమస్యను ఆలోచించాలే కానీ పరిష్కారం
రాకముందే ఊహించుకునే సమస్యల్ని, దానికి పరిష్కారాలు లేవని బాధపడుతూ వేదన పడుతూ జీవితాన్ని నరకం చేసుకోవద్దు, దుఃఖమయం చేసుకోవద్దు. ఆనందంగా హాయిగా ఉండాలి అంటే వర్తమానంలో ఉండండి. ఆ వర్తమానంలో ఉన్న పరిస్థితులు చక్కగా ఆలోచనలతో పరిష్కారం చేసుకుని భగవంతుని ఆశ్రయించి ఆ భగవంతుని దయచేత వాటిని దాటాలి అనుగ్రహం చేత అని చెప్తాడు. అట్లాగే మరి 3 కాలాల్లోనూ భగవంతుడే ఉంటాడు. ఆ భగవంతుడే జీవులందరినీ రక్షణ చేసేటువంటి పరమాత్ముడు ఆయనే. అందుకని ఆయన్ని భూత భవ్య భవన్నాథ అన్నారు. అటువంటి స్వామిని ఋషీశ్వరులు భూత భవ్య భవన్నాథాయ నమః అని శ్లాఘిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక అర్థాన్ని కూడా మనం కొంచెం తెలుసుకుందాం. భూత భవ్య భవన్నాథ, భూతము భవిష్యత్తు వర్తమానం అనే 3 కూడా ఒక అల్లికగా ఏర్పడి మానవుడికి అనుభవంగా తెలియజేస్తుంది. అంటే 3 అనుభవానికే వస్తాయి కదా జీవుడికి. దాన్నే మొత్తం కలిపి జీవితము అంటారు. అయిపోయిన దాన్ని, అవబోయేదాన్ని, అవుతున్న దాన్ని కలిపి మొత్తం మా జీవితం ఇలా నడుస్తోంది, ఇలా నడుస్తుంది, నడిచింది అని అనుకుంటూ ఉంటాం కదా. మొత్తం కలిపి జీవితం అంటారు. కాలం ఒక్కటే, కానీ దాన్ని 3 భాగాలుగా మనం చేసుకున్నాం. ఎందుకంటే జీవుడు తనని తానే ఈ అనంతమైన ఈ కాలంలో మరి ఒక బిందువుగా ఊహించుకోవటం చేత ఆ ముందు వెనకలు అనేవి ఏర్పడినాయి. అట్లా ఆ బిందువుకే వెనక ముందు అనేవి ఏర్పడినాయి. అంటే 3 కాలాలుగా ఏర్పరచుకున్నాడు జీవుడు. నిన్న, నేడు, రేపు అని 3 విధాలుగా ఏర్పడింది. ఈ సత్యాన్ని తెలుసుకోవటమే కాక అట్లా జీవించే వాడికి కాలం ఏమీ పనిచేయదు. అంటే జ్ఞానముతో ఉన్నప్పుడు ఈ కాలాల తేడా కూడా ఉండదు, ఎప్పుడూ ఒకటిగానే ఉంటాడు. వాడికి కాలం ఎప్పుడు కూడా వర్తమానమే అవుతుంది, కానీ భూతము భవిష్యత్తు అనేవి ఉండవు. అంటే తాను కూడా కాలస్వరూపుణ్ణే, నేను ప్రజ్ఞని, నేను ఆత్మని, పరమాత్మ స్వరూపుణ్ణి అనుకున్నప్పుడు ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే కాలస్వరూపుడు. ఒకటే కాలం. ఇక్కడ జీవుడే 3గా చేసుకున్నాడు, కానీ ఆయన ఒక్కటే కాలస్వరూపము కనుక నేను ప్రజ్ఞస్వరూపుణ్ణి, నేను పరమాత్మని అనుకున్నప్పుడు 3 ఉండవు, ఒక్కటే అవుతుంది. దీన్ని ఆచరణపూర్వకంగా విశ్వసించాలంటే ఏం చేయాలి? నిన్న చేసినటువంటి వాటిని గూర్చి కానీ రేపు తనకి జరగవలసిన వాటి గురించి కానీ ఆలోచించటం అనేది చెయ్యకూడదు. ప్రతిక్షణం భగవత్స్వరూపంగా దర్శించి కాలాన్ని ఆ క్షణంలో తాను ఎదుటివారిలో ఉన్నటువంటి పరమాత్మకు సమర్పణపూర్వకంగా తాను చేసేటువంటి పనిని శ్రద్ధతో నిర్వర్తిస్తూ పరమాత్మకు అర్పణ భావంతో చేసినట్లయితే అది కాలం ఒక్కటే అవుతుంది. తాను చేయవలసింది అంటే ఎదుటివానికి అవసరమైనది, ఆనందం కలిగించేది చెయ్యాలి. ఇట్లా ఆచరించే వాడికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా కలిసి ఒక్కటే అయిపోతాయి. ఆ ఒకటే అయిన కాలంగా అనుభవం అవుతుంది. ఆ కాలమే పరమాత్మ స్వరూపము, ఆ పరమాత్మే నేను. అట్టి అనుభవం మరి అనుభవమే రసం. అంటే రసం అంటే ఏంటి? సారం. పరమాత్మ యొక్క జ్ఞానము యొక్క సారమే అనుభవం.
అది జీవుడికి లభించటమే రససిద్ధి అంటారు. ఆ రసము సిద్ధించటమే విశేషము. ఆ విశేషము ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే జీవుని దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. అటువంటి రససిద్ధి కలిగితే ఆ రసం ఏంటంటే ఆనంద రసమే. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎప్పుడు ఆనందంగా ఎలా ఉంటాడు అంటే జరిగే ప్రతి చిన్న విషయానికి మన మంచికే జరిగింది అని అనుకోవటమే ఆనందం. ఆ ఒక్క సూత్రాన్ని పాటిస్తే అప్పుడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అది మంచికే జరిగింది కానీ మనకి తెలియదు కనుక తెలిసేంత వరకు ఆ మంచి ఏంటో మనకి తెలియకపోయినా భగవంతుడు బిడ్డలకి ఎప్పుడూ మంచే చేస్తాడు అనేటువంటి భావంతో, నమ్మకంతో, విశ్వాసంతో అలాగే ఉండాలి. ఆ భావంతో ఉన్నప్పుడు ఆనంద స్వరూపంగా ఉంటాడు ఎటువంటి పరిస్థితులైనా. అందుకని ఆ విధంగా పరమాత్మని అందరిలోనూ చూస్తూ ధర్మంగా నడుస్తూ ఎదుట వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి పనులను చేస్తూ ఉన్నటువంటి వాళ్లకు ఆ రససిద్ధి లభిస్తుంది అని. ఆ రససిద్ధి ఏంటంటే పరమాత్మ యొక్క రసం ఏమిటి అంటే ఆనంద రసమే. ఆ రసం ఎప్పుడు పరమానంద రసాన్ని వాళ్ళు గ్రోలుతూ ఉంటారు. అది దానికంటే ఇంకా కావాల్సింది ఏమీ లేదు జీవుడికి. ఆ జీవుడికి అది లభించడమే అదృష్టం. అది ఆ రససిద్ధిని కలిగించేవాడు మళ్ళీ పరమాత్మే. భూత భవ్య భవన్నాథ. అటువంటి భూత భవ్య భవన్నాథుడైన పరమాత్మని మనం నమస్కరించుకుంటూ 3 కాలాలుగా కాకుండా ఒకటే కాలస్వరూపంగా ఉన్న నిన్ను ఎప్పుడూ మనసులో స్మరించుకుంటూ జ్ఞానముతో నడుచుకుంటూ ఆనంద రససిద్ధిని పొందేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం